హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో తెలుగు టు ఇంగ్లీష్ డైలీ యూజ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. నీ మాట తీరు బాగాలేదు. ఎవరిదైనా మాట్లాడే పద్ధతి బాగోకపోతే ఇలా అంటూ ఉంటారు కదా, యువర్ వే ఆఫ్ స్పీకింగ్ ఈజ్ హర్ట్ఫుల్, లేదా యువర్ వే ఆఫ్ స్పీకింగ్ ఈజ్ నాట్ గుడ్. నువ్వు చదువెందుకు మానేశావు? వై హ్యావ్ యూ డ్రాప్డ్ యువర్ స్టడీస్? వై హ్యావ్ యూ డ్రాప్డ్ యువర్ స్టడీస్? అది నా తప్పంటావా? డూ యూ థింక్ ఇట్స్ మై ఫాల్ట్? డూ యూ థింక్ ఇట్స్ మై ఫాల్ట్? నీకెందుకంత తలవిరుసు? వై ఆర్ యూ సో బుల్హెడ్? వై ఆర్ యూ సో బుల్హెడ్? మీకు ఇది నచ్చిందనుకుంటున్నాను. I hope you liked it. I hope you liked it. మిమ్మల్ని చూడడం సంతోషంగా ఉంది. ఎవరినైనా ఎప్పుడైనా పార్టీస్లోనో లేదా ఎక్కడైనా చూస్తే ఇలా అంటూ ఉంటాం కదా, హ్యాపీ టు సీ యూ, లేదా గ్లాడ్ టు సీ యూ, లేదా ప్లెజర్ టు సీ యూ. మీరు ఇక్కడ చూడడం ప్లేస్లో కలవడం, మాట్లాడడం ఇలా మీకు కావలసిన వర్బ్ అప్లై చేసుకోవచ్చు. అలా చెప్పడం మీ మంచితనం. It's good of you to say so. It's good of you to say so. ఇక్కడ చెప్పడం ప్లేస్లో మీకు కావాల్సిన వర్బ్స్ అంటే డూ, టాక్ ఇలాంటి వర్బ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అలా చేయడం మీ మంచితనం. ఇట్స్ గుడ్ ఆఫ్ యూ టు డూ సో. అలా మాట్లాడడం మీ మంచితనం. ఇట్స్ గుడ్ ఆఫ్ యూ టు టాక్ సో. సో అంటే అలా అని అర్థం. ఆమెకి చెప్పుడు మాటలు వినే అలవాటు ఉంది. She has the attitude of believing backbiting. She has the attitude of believing backbiting. Backbiting అంటే చెప్పుడు మాటలు లేదా చాడీలు అని. వాళ్ళింట్లో అతని మాటే శాసనం. బాహుబలి మూవీలో రమ్యకృష్ణ అంటుంది కదా, నా మాటే శాసనం అని. His word is law in their house. His word is law in their house. అదే మీరు నా మాటే శాసనం అని చెప్పాలనుకుంటే మై వర్డ్ ఈజ్ లా. మై వర్డ్ ఈజ్ లా అంటే నా మాటే శాసనం. నేను బండిలో పెట్రోల్ కొట్టించాను. ఐ ఫిల్డ్ అప్ ద బైక్ ఫ్యూయల్. ఐ ఫిల్డ్ అప్ ద బైక్ ఫ్యూయల్. నీకు తెలియకుండా ఇది ఎలా జరిగింది? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ వితౌట్ యువర్ నాలెడ్జ్? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ వితౌట్ యువర్ నాలెడ్జ్? వితౌట్ యువర్ నాలెడ్జ్ అంటే నీకు తెలియకుండా అని. ఎవరో అతన్ని చితక్కొట్టేశారు. సంబడి బ్యాష్డ్ హిమ్. సంబడి బ్యాష్డ్ హిమ్. బ్యాష్డ్ అంటే చితక్ కొట్టేయడం, అంటే సివియర్గా కొట్టేయడం. అతను వచ్చిన వెంటనే నేను నీకు ఫోన్ చేస్తాను. ఐ విల్ ఫోన్ యూ వెన్ హీ కమ్స్ బ్యాక్. ఐ విల్ ఫోన్ యూ వెన్ హీ కమ్స్ బ్యాక్. ఆమె చాలాసేపటి నుంచి అక్కడే ఉంది. షీ హ్యాస్ బీన్ దేర్ ఫర్ ఏజెస్. షీ హ్యాస్ బీన్ దేర్ ఫర్ ఏజెస్. ఏజెస్ అంటే చాలాసేపటి నుంచి లేదా చాలా కాలం నుంచి అని అర్థం. నేను అప్పటి నుండి అతన్ని చూడలేదు. I haven't seen him since. I haven't seen him since. Since అంటే అప్పటి నుండి అని. అతను మూర్ఖుడు. He is dogmatic. He is dogmatic. So friends, this is the class for today. Thanks for watching and see you in the next video.